సో ఇప్పుడు మనకి యుఎస్ వెళ్ళడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఏం చేస్తున్నారో ఈ ట్రంప్ యాక్సెస్ వల్ల చాలా తగ్గిపోయింది, ఎఫెక్ట్ అనేది పడింది. సో అలా ఏమైనా యూకే కూడా ఉందంటారా? లేదండి, కంప్లీట్ యుఎస్ ప్రాసెస్ కానీ యుఎస్ వీసా అది డిఫరెంట్ అది. యూకే కంప్లీట్ డిఫరెంట్. యూకే ద బెస్ట్ రైట్ నో స్టూడెంట్ సెటిల్మెంట్కి. అంటే ఒక్క యూకేనే కాదు, యూకే ఉన్న సరౌండింగ్ కంట్రీస్ మొత్తంలో యూకేలోకి వన్స్ ఎంట్రీ అయితే రిమైనింగ్ కంట్రీ ఎక్కడైనా సెటిల్మెంట్కి ఈజీగా ఉంటుంది. సో యూకేనే సెటిల్ కావాలనేది ఏం లేదు. సో మనం వెళ్తుంది యాజ్ ఎ ఎడ్యుకేషన్, అంటే స్టూడెంట్ వీసా మీద ఎంట్రీ అయిపోయిన తర్వాత నువ్వు యూకేలో కావాలంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, పిఎస్డబ్ల్యూ అక్కడే సెటిల్మెంట్ కావచ్చు. ఇన్కేస్ అక్కడ సెటిల్మెంట్ నచ్చలేదు సో ఆ పక్కన జర్మనీకి వెళ్ళిపోవచ్చు, పోలాండ్, ఐర్లాండ్, పోర్చుగీస్, ఇట్లా కంప్లీట్గా చాలా 28 యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. సో ఎక్కడికైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటి అంటే లైక్ యుఎస్ వీసాతో కంపేర్ చేసుకుంటే అక్కడ H1B అనేది చాలా టైట్, చాలా కష్టం. బట్ ఇక్కడ యూకేలో వచ్చేసి పిఎస్డబ్ల్యూ చాలా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పిఎస్డబ్ల్యూ అనేది మేము అప్లై చేస్తున్నాము, ప్లస్ వర్క్ స్టూడెంట్కి బిఫోర్ 6 months నుంచే మేము ట్రైనింగ్ కోర్స్ అనేది, అంటే తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో తన యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ తన కోర్స్ అంటే దాని రిలేటెడ్గా మేమే ట్రైనింగ్ ఇచ్చేస్తుంటాం.